లోక్ అదాలత్ అనగా ప్రజా న్యాయపీఠం. వీటిని 2002 న్యాయ సేవల ప్రాధికార చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం సమాజంలోని బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించడానికి న్యాయ సేవా పీఠాలను ఏర్పాటు చేస్తారు. ఆర్థిక లేక ఏ ఇతర కారణాల వల్లనైనా పౌరులకు న్యాయం లభించకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేస్తారు. గ్రామాలలో ప్రజల తగాదాలను తీర్చడానికి అన్ని విషయాలను గ్రామ లేక తెగల పెద్దల ముందు చర్చించి ప్రశాంతంగా అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించటం మన దేశంలో అనాదిగా జరుగుతోంది. తగాదాలు, వివాదాల స్వభావం, వాటి మూలాలు సాధారణంగా స్థానిక ప్రజలకు, గ్రామ పెద్దలకు తెలుస్తాయి. కాబట్టి వివాదాలను చర్చించడానికి, అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించటానికి సాధ్యమవుతుంది. అలాంటి వాతావరణాన్ని ప్రజలకు కల్పిస్తూ న్యాయ కోవిదులు, అధికారులు, అనధికార ప్రముఖుల సమక్షంలో మంచి వాతావరణంలో పరస్పర అంగీకారంతో ఈ వివాదాలను పరిష్కరించే విధానాన్నే లోక్ అదాలత్ అంటారు. ఖర్చు లేకుండా త్వరితగతిన ప్రజలు న్యాయం పొందడానికి ఇక్కడ వీలవుతుంది. కోర్టులలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న కేసులను త్వరగా ఖర్చు లేకుండా వెంటనే పరిష్కరించుకోవచ్చు. खंडवा में नेशनल लोक अदालत ने लिव इन रिलेशन को लेकर अहम फैसला सुनाया है। एक घर में अपनी ही पत्नी के सामने दूसरी महिला के साथ लिव इन में रहने को अदालत ने मान्यता दी है। ఈ చట్టం ప్రకారం న్యాయ సహాయం అందించటానికి దేశవ్యాప్తంగా ఒక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అది దేశ స్థాయిలో ఏర్పాటైన జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ. ఈ చట్టంలో పొందుపరచబడిన అంశాల ప్రకారం న్యాయ సేవలు అందించటానికి విధి విధానాలను, సూత్రాలను రూపొందిస్తుంది. న్యాయ సేవలకు తక్కువ వ్యయంతో సమర్థవంతమైన న్యాయ సేవలు అందించడానికి పథకాలను రూపొందిస్తుంది. న్యాయ సహాయ పథకాలు, కార్యక్రమాలను అమలు చేయటానికై స్వచ్ఛంద సంస్థలకు, రాష్ట్ర న్యాయ సేవా ప్రాధికార సంస్థలకు ఈ సంస్థ నిధులను అందజేస్తుంది. ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఉంటుంది. జాతీయ స్థాయి సంస్థ రూపొందించిన విధి విధానాలను, ఆదేశాలను ఇది అమలు చేస్తుంది. రాష్ట్రంలోని ప్రజలకు న్యాయ సేవలను అందిస్తుంది. లోక్ అదాలతులను నిర్వహిస్తుంది. రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థకి అధిపతిగా ప్యాట్రన్ ఇన్ చీఫ్గా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు. పదవిలో ఉన్న లేదా పదవీ విరమణ చేసిన హైకోర్టు జడ్జిని దీనికి కార్యనిర్వాహక చైర్మన్గా నామినేట్ చేస్తారు. న్యాయ సహాయ కార్యక్రమాలు, పథకాలను అమలు చేయడానికి ప్రతి జిల్లాలో జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థను ఏర్పాటు చేశారు. ఆ జిల్లా జడ్జి దీనికి ఎక్స్ ఆఫీషియో చైర్మన్గా ఉంటారు. ఇతర సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ప్రతి మండలం లేదా కొన్ని మండలాలకు మండల లేదా తాలూకా న్యాయ సేవల సంఘాలు ఉంటాయి. ఆ పరిధిలో లోక్ అదాలతులను నిర్వహించటం, న్యాయ సేవా కార్యక్రమాలను సమన్వయం చేయటం దీని బాధ్యత. సంఘ పరిధిలో పనిచేస్తున్న సీనియర్ సివిల్ జడ్జి మండల న్యాయ సేవల సంఘానికి అధిపతిగాను, ఎక్స్ ఆఫీషియో చైర్మన్గాను ఉంటారు. దీర్ఘకాలం పెండింగ్లో ఉన్న తమ వివాదాలు, తగాదాలు, కోర్టు కేసులను పరిష్కరించుకోదలిచిన వ్యక్తులు తమ కేసు పూర్వపరాలు, కావలసిన పరిష్కారం వివరిస్తూ సంబంధిత పత్రాలు మరియు తమ అర్హతను తెలియజేసే పత్రాలతో అఫిడవిట్ దాఖలు చేసి సత్వర, ఉచిత న్యాయాన్ని కోరవచ్చు. లోక్ అదాలతుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఎటువంటి కోర్టు రుసుము ఉండదు. ఒకవేళ కోర్టు రుసుము అప్పటికే చెల్లించి ఉంటే లోక్ అదాలత్లో కేసు పరిష్కరింపబడినప్పుడు నియమాలకు లోబడి రుసుమును తిరిగి చెల్లిస్తారు. వివాదాల వేగవంత విచారణ, విధానంలో వెసులుబాటు అన్నవి లోక్ అదాలత్లోని ముఖ్యమైన అంశాలు. వివాదాలను
లోక్ అదాలత్ పరిష్కరించే క్రమంలో పౌర విచారణ స్మృతి, సాక్ష్యాల చట్టం వంటి వాటిల్లో పేర్కొన్న విధానాలను ఖచ్చితంగా పాటించాలని లేదు. తమ సలహాదారు ద్వారా వివాదంలోని కక్షిదారులు నేరుగా జడ్జితో సంభాషించవచ్చు. ఇది సాధారణ న్యాయస్థానాల్లో సాధ్యం కాదు. లోక్ అదాలత్ ఇచ్చే తీర్పును వాది ప్రతివాదులు గౌరవించాలి. సివిల్ కోర్టు ఇచ్చే తీర్పుకి ఉండే విలువ దీనికి కూడా ఉంటుంది. వివాద అంతిమ పరిష్కారం ఆలస్యం కాకుండా ఉండటానికి దీనిపై అప్పీలును అనుమతించరు. అడ్వకేట్ల ద్వారా ఉచిత న్యాయ సలహాలు అందిస్తారు. కోర్టులలో కేసును వాదించటానికి అడ్వకేట్లను నియమిస్తారు. ఉచిత న్యాయ సేవలు, మద్దతుకి అర్హులైన వ్యక్తులకు సంబంధించిన కోర్టు కేసులలో కోర్టు ఖర్చులను భరిస్తారు. తీర్పు నకళ్లను ఉచితంగా అందచేస్తారు.